జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం యొక్క మాస ఫలాలు. ఈ మాసం యొక్క మాస ఫలాలు ప్రసాదించే గ్రహ దేవతల యొక్క గోచార స్థితిగతుల్ని ప్రథమంగా మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురుదేవుని సంచారము, మిథున రాశిలో మంగళ సంచారము. ఈ నెల బుధ భగవానుడు మూడు రాశుల్లో సంచరించబోతున్నారు. ఈ నెల 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో బుధ భగవానుడి సంచారం ఉంటుంది. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ఆయన అడుగు పెట్టబోతున్నాడు. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి సింహ రాశిలో ఉన్న బుధ భగవానుడు కన్యా రాశి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. సూర్యనారాయణమూర్తి స్వక్షేత్రమైన సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు ఈ నెల 16వ తారీఖు వరకు. అంటే మొదటి తారీఖు ఫస్ట్ నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటాడు. 17వ తారీఖు నుంచి సింహరాశిలోంచి కన్యా రాశిలోకి ఆయన అడుగు పెడతాడు. శుక్ర భగవానుడు మరి కేతుదేవునితోటి కూడి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి ఆయన కన్యా రాశి నుంచి విడివడి ఆయన స్వక్షేత్రమైన తులారాశిలోకి వచ్చి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. స్వక్షేత్రమైన కుంభరాశిలో శనీశ్వరుడు వక్రించిన శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. మీన రాశిలో రాహుదేవుని సంచారం జరుగుతూ ఉంది. ఈ ఈ గోచార గ్రహాలు ఈ గోచారంలో గ్రహ దేవతలు ఈ స్థానాల్లో ఉన్నాయి. ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే బుధ భగవానుడు 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. కర్కాటక రాశి, సింహరాశి మరియు కన్యా రాశి. ఈ 3 రాశుల్లో అంటే 3 రాశుల యొక్క ఎనర్జీస్ని ఆయన క్యారీ చేస్తూ ఉన్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఏం ఎనర్జీస్ క్యారీ చేస్తూ ఉన్నారు? ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా, ఈ తదితర విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి కూలంకుషంగా మాట్లాడుకుందాము. దానికంటే ముందుగా ఈ నెల 2 గ్రహాలు స్వస్థానం అంటే ఈ నెల 3 గ్రహాలు స్వస్థానంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. అది ఎలానో నేను మీకు ఇప్పుడు చెప్తాను. కుంభరాశిలో శనీశ్వరుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో స్వస్థానగతుడయ్యే ఉన్నారు. సూర్యనారాయణమూర్తి ఈ నెల 16వ తారీఖు వరకు ఆయన స్వక్షేత్రమైన సింహరాశిలో ఆయన సంచారం చేస్తాడు. 17 నుంచి స్వక్షేత్రం నుంచి విడివడి కన్యా రాశిలోకి వెళ్తాడు. ఈ నెల 24వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా స్వస్థానగతుడు అవుతున్నాడు. అంటే ఆయన రాశి అయిన కన్యా రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కేతు భగవానుడు తోటి కూడి సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు ఆ కలయికకు బ్రేక్ చెప్పేసేసి తులారాశిలోకి ఆయన ఎంటర్ అవుతున్నాడు 18వ తారీఖు నుంచి. అంటే ఆయన కూడా స్వస్థానగతుడు అవుతూ ఉన్నారు. ఈ నెల అంటే గోచారంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉంటున్నాయి. అంటే మధ్య మధ్యలో స్వస్థానంలో ఉంటున్నాయి. నెలంతా కూడా లేకపోయినా నెలంతా స్వస్థానంలో ఉన్నదైతే శనైశ్వరుడు వక్రించి ఉన్నా కూడా ఆయన మకర రాశి వైపే కాబట్టి ఆయన ఒక్కడే నెలంతా స్వక్షేత్రగతుడైనది. మిగతా గ్రహాలు రవి, బుధ మరియు శుక్రులు వీళ్ళు మధ్యలో స్వస్థానగతులు అవుతున్నారు. స్వస్థానం నుంచి వేరే రాశిలోకి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే మనకి ఈ మాసం చివరన కన్యా రాశిలో రవి బుధులు అంటే కన్యా రాశిలోకి సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి వచ్చేసిన బుధ భగవానుడు 24వ తారీఖు నుంచి ఈ రాశిలోకి వస్తున్నారు కాబట్టి ఇది బుధాదిత్య యోగం అని చెప్పాలి. బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఈ బుధాదిత్య యోగము కన్యా రాశిలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే అంటే మోస్ట్ పవర్ఫుల్ అంటే బుధ భగవానుడికి అది త్రికోణ స్థానం కాబట్టి ఈ కన్యా రాశిలో పడే యోగాలు ఎప్పుడైనా కూడా మిగతా రాశుల్లో కంటే కూడా ఎక్కువ పవర్ని సూచిస్తూ ఉంటాయి. అది ఆ యోగం ఏంటంటే బుధాదిత్య యోగము. ఇంకా మిగతా రాశుల్లో కంటే అంటే మిగతా రాశుల్లో బుధాదిత్య యోగం ఉండదు. సింహరాశిలో ఏర్పడ్డా, మిథున రాశిలో ఏర్పడ్డా, మేష రాశిలో ఏర్పడ్డా, కన్యా రాశిలో ఏర్పడ్డా ఈ 4 రాశుల్లో కనుక బుధాదిత్య యోగం ఉంటే కనుక చాలా చక్కటి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఈ యోగము. మిగతా రాశుల్లో అంత వీక్గా ఉంటుంది, అంత స్ట్రాంగ్గా అయితే ఉండదు. అయితే ఈ 4 రాశుల్లో కూడా ఎక్కువ బలోపేతమైన రాశి ఏదైనా ఉంది అంటే కనుక డెఫినెట్గా అది కన్యా రాశి అనే చెప్పాలి. ఎందుకంటే బుధ భగవానుడు ఆయన స్వక్షేత్రము మరియు త్రికోణ స్థానం కూడా కాబట్టి ఈ నెల ప్రత్యేకించి ఏంటంటే కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఈ నెల యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ కూడా సర్వజనావళికి కూడా యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఒక 2 మాట్లాడుకొని తర్వాత విడివిడిగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాము. యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏముంటుందంటే మ్యాక్సిమం
అందరితోటి రిలేషన్స్ చాలా కుదుట పడతాయి. సంబంధాలు మెరుగవుతాయి. సంబంధ బాంధవ్యాలు చాలా మెరుగవుతాయి. ఒకవేళ ఎవరైనా వాటిలతోటి బాధపడుతుంటే, అరే! మనల్ని అవతలోళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళకి డెఫినిట్‌గా మేబీ ఒకవేళ మీరు సమ్‌టైమ్స్ అజంప్షన్స్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఊహాగానాల వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సపోజ్ ఒకవేళ అలాంటి ఊహాగానమే అవతల వాళ్ళ మీద మీకుండి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని మీరు బాధపడుతుంటే, అది తొలగిపోయే విధంగా కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. అరే! నేనే తప్పుగా అనుకున్నాను. వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారని అనుకుంటారు. నిజంగానే వాళ్ళు కనుక ఎవరైనా సరే తప్పుగా అనుకుంటుంటే వాళ్ళు తెలుసుకుంటారు. సో, ఇదనే కాదు ఎక్కడైనా ఏదన్నా ట్రాన్సాక్షన్స్‌లో ఇప్పుడు డబ్బు విషయాల్లో కావచ్చు, ఏదైనా వ్యవహారాల్లో ఎవరికైనా పొరపచ్చాలు వస్తాయి. అవన్నీ సెటరేట్ అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అందరి మనసుల్లో ఉన్న పొరపచ్చాలన్నీ కూడా మాక్సిమం కట్ డౌన్ అవుతాయి. ఎప్పుడు కూడా ఇది కలియుగంలో మనం ఉన్నాం. ఏది 100% అయితే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ ఉండదు. బట్ 70% సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 30% అనేది అనుభవించి తీరాల్సిందే. మనం ఏం చేయలేం. ఎంత గ్రహదేవతల ఆశీస్సులు మనకు అందిస్తూ ఉన్నా కూడా 30% అన్‌సర్టెనిటీ అనేది డెఫినిట్‌గా మన లైఫ్‌ని లీడ్ చేస్తూనే ఉంటుంది. అది కలిపురుషుడి యొక్క ప్రకోపం వల్ల. ఇక కొన్నిటికి మనం సరెండర్ అయితే కనుక మన లైఫ్ చాలా బాగా ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నా అంటే యూనిక్‌గా అందరి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. సో, వసుదైక కుటుంబకం అనే నానుడిని నిజం చేస్తున్నా అన్నట్లు ఈ మాసం చివరి నుంచి మనకి కొనసాగుతుంది. అంటే 24వ తారీఖు నుంచి ఇప్పుడు నేను చెప్పిందంతా 24వ తారీఖు నుంచి అప్లికేబిలిటీ ఉంటుంది. బట్ 17వ తారీఖు నుంచి కూడా దీనికి కర్టెన్ రైజర్ అని చెప్పాలి ఈ విషయానికి. ఇది అందరికీ యూనిక్‌గా అప్లికేబిలిటీ ఉంటుంది. అదొక పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అందరికీ కూడా మీరు అనుకుంటున్న కోరిక ఏదైతే ఉందో అంటే ఫైనాన్షియల్‌గా కావచ్చు, ఒక గృహం ఏర్పరచుకుందామని కావచ్చు, లేదంటే చదువుకోవాల్సిన వాటిల్లో కావచ్చు, ఇలా దేంట్లో అయినా సరే మీరు అనుకున్న వాటి విధంగా మీకు అవ్వకపోతూ ఉంటే ఈ మాసం దానికి తదనుగుణంగా మీరు ఏ పనులు చేస్తే మీరు అనుకున్న గోల్స్‌ని, మీరు అనుకున్న టార్గెట్స్‌ని మీరు రీచ్ అవ్వగలుగుతారో అలాంటి వాటిలకి గేట్‌వేస్ ఈ మాసం 17వ తారీఖు నుంచి ఓపెన్ అవుతాయి. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందరికీ యూనిక్‌గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పినది. ఇప్పుడు మనము అసలు ఏ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది? అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం గోచర గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? సింహరాశిలో పుట్టిన వాళ్ళకి అసలు ఓవరాల్‌గా మనం చూసుకుంటే కనుక చక్కటి శుభ సమయమే. మీకు మీ మాసాంతంలో 2వ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. తృతీయ స్థానంలోకి శుక్రాచార్యుల వారు అడుగిడబోతూ ఉన్నారు. అన్నీ మంచి గ్రహస్థితిలో ఉన్నాయి. ఆయన స్వక్షేత్రం కాబట్టి తృతీయం మంచిది. అదర్‌వైజ్ శుభగ్రహాలకు తృతీయం పూర్తిగా మంచిది కాదు. కానీ మంచిది. అంటే మనకి పనులన్నీ సానుకూలం చేసేది కూడా తృతీయ స్థానమే. ఇప్పుడు ఒక మనిషి ఒక పనికి చాలా కష్టపడతాడు. ఒక్కొక్కళ్ళు డబ్బులు సంపాదించడానికి కొంతమంది చాలా కష్టపడితే వస్తాయి. కొంతమంది అలా ఫోన్‌లలో డబ్బులు సంపాదించేస్తారు. కూర్చొని డబ్బులు సంపాదిస్తారు. లేదా 10 మందికి పనులు అసైన్ చేయడంతో డబ్బులు సంపాదించేస్తారు. ఇదంతా కూడా మన తృతీయ స్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకని తృతీయ స్థానం చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే సింహరాశి వాళ్ళకి శుక్రాచార్యుల వారు ఎప్పుడైతే తృతీయ స్థానంలోకి అడుగిడబోతారు. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన అందరికీ ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. అప్పుడేంటంటే ఆయన మంచి అంటే మనకున్న చుట్టూ ఉన్న పనులన్నీ కూడా చక్కగా సులభతరం చేస్తారు. సులభతరం చేసి అందరినీ స్మార్ట్ వేలో వర్క్ చేయండిరా అబ్బాయిలు, అమ్మాయిలు అని చెప్తారు శుక్రాచార్యుల వారు. అది ఇప్పుడు ఈ మాసంలో ఓవరాల్‌గా అందరికి అప్లికేబిలిటీ ఉంది. ఇప్పుడు మనం అసలు సెగ్మెంట్ వైస్‌గా ఎవరెవరికి ఎలా ఉందో మనం మాట్లాడుకుందాము. మొదటగా మనం గృహిణుల గురించి మాట్లాడుకుందాం. గృహిణియే కదా గృహలక్ష్మి. ఆమె తన ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తే ఆ కుటుంబం చక్కగా సాగుతుంది. ఆ కుటుంబం చక్కగా సాగితే సమాజం బాగుంటుంది. అలాగే దేశం కూడా బాగుపడుతుంది. ఇంత కీ రోలు గృహిణులకు ఉంది కాబట్టి మొదటగా మనం ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. దాంతో పాటు మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే, వ్యాపారం చేస్తూ ఉంటే, మీ ఇంటికొస్తే మీ ఇంటికి మీరే మహారాణి. మీ ఇంటికి మీరే గృహలక్ష్మి కదండీ! సో, అలా ఉద్యోగం, వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఇంటికొచ్చినప్పుడు మీకెలా ఉంటుంది? అంటే ఇంటికొచ్చినప్పుడు మీరు గృహిణిగా మీ పాత్ర చేంజ్ అవుతుంది. ఇప్పుడు మగవాళ్ళకైతే ఒకటే పాత్ర ఉంటుంది. బయటున్నా అంటే భర్తగా, యజమానిగా ధర్మం ఉన్నా కూడా గు ఆడవాళ్ళతో పోలిస్తే మగవాళ్ళకి కొంత తగ్గుతుందనే చెప్పాలి.
సో, ఇప్పుడు మీరు ఇంటికొచ్చినప్పుడు మీరు ప్లే చేసే వైటల్ రోల్ ఎలా ఉంటుందో మనం మాట్లాడుకుందాము. గృహిణులందరికీ కూడా ఈ మాసం చక్కటి శుభ సమయము. పనులన్నీ కూడానండి చాలా సులభతరం అవుతాయి. సో, అంటే మీరు ఎక్కువగా టైమ్ మేనేజ్‌మెంట్ మీద కాన్సంట్రేట్ చేస్తారు. ఏ పని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి. గత కొంతకాలంగా పెండింగ్ ఉన్న వర్క్స్ అన్నీ, జడంగా ఉన్న వర్క్స్ అన్నీ ఈ మాసం అంతా కూడా చక కంప్లీట్ చేస్తారు. సపోజ్ ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేయాలనుకుంటున్నారు. 2, 3 నెలల నుంచి అది చేయలేక కొంత అబ్బా! ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం అని పోస్ట్‌పోన్ చేస్తుంది. మీలో తెలియని చైతన్యం, ఉత్తేజం వచ్చేసేసి ఇలాగ పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉంటే అవ్వదు అని చెప్పి మొత్తం క్లీన్ చేసుకుంటారు. అలా ఏ పనైనా ఒక ఇల్లనే కాదు ఏ పనైనా మీరు పెండింగ్‌లో పెట్టుకొని ఉంటే కనుక అవన్నీ కూడా మొత్తం స్ట్రీమ్ లైన్‌లోకి తెచ్చేస్తాడు శుక్రాచార్యుల వారు. ఎందుకంటే ఈ మాసం ఆయన స్వస్థానగతుడు అవుతాడు కాబట్టి. మొత్తం స్ట్రీమ్ లైన్ పిల్లల విషయంలో కావచ్చు, లేదా ఏదైనా విషయంలో మీరు చాలా కాలం నుంచి చేద్దామని పోస్ట్‌పోన్ చేస్తున్న వర్క్స్ అన్నీ కూడా ఈ మాసం సానుకూలమవుతాయి. అవి సానుకూలమైతే మీకు ముందు మనశ్శాంతిగా ఉంటుంది. ప్రశాంతంగా మీరు చేసే కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలన్నా, ఏదన్నా చేయాలన్నా మీకు టైం దొరుకుతుంది. టైం దొరుకుతుంది. మాసం మీరు ఎన్ని పనులు చేసినా సరే టైం అయితే బాగా చిక్కుతుంది. సమయం అనుకూలంగా ఉన్న ఆహ్, మాసం ఇది గృహిణీలందరికీ. అలాగే ఉద్యోగ, వ్యాపార ధర్మాలు నిర్వర్తిస్తూ గృహిణులుగా మీ ధర్మం నిర్వర్తించే స్త్రీలందరికీ కూడా ఈ విషయాలు వర్తిస్తాయి. వ్యాపారం చేసే ఉద్యోగస్తుల గురించి మొదటగా మనం మాట్లాడుకుందాము. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ మాసం అనుకూలమైన సమయమే. అంటే ఉద్యోగస్తులకి ఈ మాసంలో ఎలా ఉంటుందంటేనండి, మీకు వృత్తిపరంగా అంటే మీరు చేసే వర్క్ ప్లేస్‌లో కొంత మీకు కాంపిటీటివ్ సక్సెస్‌ని మీరు గెయిన్ చేయగలుగుతారు. ఆహ్, సో, అంటే ఏదన్నా ఇప్పుడు మీరు ప్రమోషన్ తెచ్చుకోవాలని అనుకున్నారనుకోండి, ఈ మాసం దానికి అనుకూలంగా ఉంది. సో, ప్రమోషన్ అంటే మీతో పాటు ఇంకా ఉంటారు కదా! కొంతమంది ప్రమోషన్ కోసం ప్రయత్నించేవాళ్ళు. వాళ్ళందరి మీద వాళ్ళు కూడా ఓకే. వీళ్ళే కరెక్ట్ మనం కాదు అనుకునే విధంగా మీ వర్కింగ్స్ ఉంటాయి. మీ యాక్టివిటీస్ అలా ఉంటాయి. సో, ముందుకి ప్రోగ్రెషన్ ఉద్యోగస్తులందరికీ చాలా బాగా ఉంది. అయితే ఇక్కడ ఉద్యోగస్తులకి ఇంకొక విషయం ఏంటంటే కొంత మీకు ఏమంటారు ఫైనాన్షియల్‌గా కూడా ఏమన్నా లోన్ కోసం మీరు ప్రయత్నిస్తూ ఉంటే, ఆ లోన్ శాంక్షన్ అవ్వడానికి కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. శుక్రాచార్యుల వారి బలం వల్ల, అలాగే బుధ భగవానుడి యొక్క బలం వల్ల కూడా మీకు ఇదంతా కూడా చక్కగా భగవంతుడి ఆశీస్సులు అందుతూ ఉన్నాయి. అలాగే మీకు ఈ మాసము మీ రాశ్యాధిపతి జనరల్‌గా అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయం సింహరాశి, సింహలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ఈ విషయం వర్తిస్తుంది. మీకు పరిపూర్తి రాజయోగాన్నిచ్చే మంగళుడు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలోంచి తృతీయ రాశి, అలాగే మీ రాశి నుంచి లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సో, సింహరాశి, సింహలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ మాసము చాలా అనుకూలతల్ని చూస్తారు. ఏ విషయంలో కమ్యూనికేషన్స్‌లో అనుకూలతల్ని చూస్తారు. మరియు ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో మంచి అనుకూలతను చూస్తారు. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో ఏంటంటే మీకు మీరు ఎక్కువగా మోటివేట్ చేసుకుంటారు. మనీ అంటే ఏం చేస్తే మనకి డబ్బులు ఇంకా బాగా సంపాదించవచ్చు. లేదా ఏం చేస్తే మన కెరియర్ మన ప్రోగ్రెషన్ బాగా వెళ్తుంది. వీటి మీద కాన్సంట్రేషన్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఏం సబ్జెక్ట్స్ స్టడీ చేస్తే మీకు ఇంకా బెటర్ అవుతారు. వీటి మీదే మీ ఫోకస్ ఉంటుంది. అంతా వాటిల మీదే ఉంటుంది. సో, వాటిల మీదే మీరు కాన్సంట్రేట్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే డెఫినిట్‌గా ఒక మంచి పని మీద మీరు నిర్విరామంగా వర్క్ చేస్తారు ఈ మాసంలో. అందరికీ వర్తిస్తుంది. ఆ పని డెఫినిట్‌గా సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే మంగళ్ మిమ్మల్ని అలా ప్రేరేపిస్తాడు. ఖాళీగా కూర్చోనియడు. సో, ఏదో ఒక టాస్క్ మీకు ఇస్తూ ఉంటాడు. ఆయన టాస్క్ మేనేజర్ అనమాట ఇప్పుడు. సో, ఆ టాస్క్‌లు ఇస్తాడు, మీ చేత చేయిపిస్తాడు కూడా. ఇది అందరికీ వర్తిస్తుంది. ఇక మనం ఉద్యోగస్తుల గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా! వ్యాపారస్తుల గురించి చూస్తే కనుక, వ్యాపారస్తులకి కూడా చాలా అనుకూలంగా ఉంది. నిస్సందేహంగా చాలా మంచి శుభ సమయము. ఈ ఈ మాసం మీకు అంటే చాలా మంచి లాభాలను ఆర్జించే సమయం అండి వ్యాపారస్తులందరికీ కూడా. ఉన్న వ్యాపారం కాకపోతే కొత్తగా ఎక్స్‌టెన్షన్స్ ఏం చేయకూడదు. కొత్తగా ప్రొడక్ట్స్‌ని ఇన్‌పుట్ చేయడమో, లేదా కొత్తగా ఎక్స్‌టెన్షన్స్ చేయడానికైతే అనుకూలంగా లేదు కానీ, యథా రాజా తథా ప్రజ అన్న చందాన మీరు నిత్య దైనందిన జీవితంలో మీరు చేస్తున్న వ్యాపారం చాలా చక్కగా సక్సెస్‌ఫుల్ వేలో రూట్ అవుతుంది. వీటిని మీరు ఇంకా కొంచెం ఎక్కువగా ఫోకస్డ్‌గా ఉంటే, ఎక్కువగా మీరు
డబ్బులొచ్చాయి కదా అని కొంచెం రిలాక్స్ అవ్వకుండా కొంచెం ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తే ఇప్పుడు టైం చక్కగా ఉంది. దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకునే సమయంలో ఉన్నారు వ్యాపారస్తులు అందరూ సింహరాశి, సింహలగ్నంలో పుట్టిన వాళ్ళు. ఆ విధంగా మీరు ఫోకస్ చేస్తే కనుక చక్కగా వ్యాపారాభివృద్ధి, వ్యాపారం సాగడం ఉంటుంది. ఇప్పుడు మనం విద్యార్థినుల గురించి చర్చించుకోవాలి. విద్యార్థినులకేంటంటే ఈ మాసం అనుకూలంగానే ఉంది విద్యార్థినులకి. కాకపోతే కాంపిటీటివ్ సక్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. మీరేదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి అటెండ్ అవ్వాలన్నా, లేదా ఏదైనా పోటీల్లో మీరు ఉన్న ప్రత్యేకించి బ్యూటీ కాంపిటీషన్ ఇలాంటి వాటిల్లో ఏమన్నా ఫ్యాషన్ డిజైనింగ్ ఇలాంటి వాటిల్లో కొంత మీరు అలాంటి కోర్సులు నేర్చుకుంటున్నా, లేదా అలాంటి వాటిలకి వెళ్ళాలని అనుకున్నా కూడా కొంత ఈ మాసం పూర్తిగా అనుకూలంగా లేదు. అంటే పబ్లిక్ అట్రాక్షన్ అయితే మీరు డెఫినిట్‌గా క్యాచ్ చేయగలుగుతారు. బట్ సక్సెస్ రేట్ అనేది మీ జన్మజాతకాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే గోచారం ఆపనైతే ఆపట్లేదు. కానీ గోచారం ప్రత్యేకించి కాంపిటీటివ్ సక్సెస్ అనే వర్డ్‌ని గట్టిగా ఇవ్వట్లేదు. అది గట్టిగా ఇవ్వట్లేదు కాబట్టి మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. అసలు మేమే కాంపిటీషన్‌లో లేము అని అనుకుంటే హ్యాపీ. ఇంకా అసలు ఏ ఇబ్బంది లేదు. అంత చక్కగా ఉంటుంది విద్యార్థినులకి. సీనియర్ సిటిజన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సీనియర్ సిటిజన్స్‌కి చక్కటి శుభ సమయము. ఆనందంగా ఉండే శుభ సమయము. మీకెవరైనా సరే మీ బంధువర్గంలో వాళ్ళతోటి కావచ్చు, లేదా ఎవరితోటైనా మీ పిల్లలతోటి కావచ్చు, ఏదైనా మనస్పర్ధలు అవి ఉంటే అవి సార్ట్ ఔట్ అయ్యే సమయం ఇది. ఎందుకో మీకు మీరే ఇనిషియేషన్ తీసేసుకుంటారు. ఎన్నాళ్ళు ఇలాగని చెప్పి ఒకసారి మీ వాయిస్ మీరే రైజ్ చేస్తారు. ఫస్ట్ అది వాగ్వివాదంగా అనిపించిన తర్వాత అది గుడ్ వేలో ఇన్ ఏ గుడ్ నోట్‌లో లీడ్ అవుతుంది. అంటే డెఫినిట్‌గా ఒక చిన్న డిస్కషన్ అయితే ఉంటుంది. చిన్న ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్‌కి వాళ్ళ కుటుంబ సభ్యులతో కావచ్చు, వాళ్ళ బంధువర్గంతో కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కానీ గుడ్ నోట్‌లో వెళ్తుంది. అంతా మళ్ళీ చక్కగా హెల్తీ డిస్కషన్స్ కింద మారిపోతాయి. అంతా కూడా సాల్వ్ అయిపోతున్నాయి. ఏదన్నా ఉంటే మీ మనసులో ఉన్నవన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు ఈ మాసంలో. ఇదొక పాయింట్ ఉంది. ఒకవేళ సీనియర్ సిటిజన్స్‌కి ఆస్తి పరంగా ఏమన్నా లావాదేవీలు ఉంటే వాటిల్లో కూడా మీరు సాల్వ్ చేసుకుంటారు. డిస్కషన్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. బట్ స్టిల్ అవి సాల్వ్ చేసుకుంటారు. అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా, లేదా మీ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నా, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా! ఏ రకమైనా సరే సాల్వ్ అవుతుంది ఈ మాసం. కథ సాల్వ్ అవ్వడానికి ముందుగా ఫస్ట్ కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. ఆ తర్వాతే అది మీకు సాల్వ్ అవుతుంది. ఇది ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి, సింహ లగ్నాల్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి బుధాదిత్య యోగం కన్యా రాశిలో మనకి జరుగుతూ ఉంది. అందులో మనకి ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా స్వస్థాన గతుడు అవుతూ ఉన్నాడు తులా రాశికెళ్ళి. ఆ రాశిలో ఆయన చాలా కంఫర్టబుల్‌గా ఉంటాడు. వృషభ, తులా రాశులు, మకర, కుంభ రాశుల్లో ఆయన డెఫినిట్‌గా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాడు. ప్రత్యేకించి తులా రాశి కళత్రకారకుడైన శుక్ర భగవానుడు కళత్ర స్థానాల్లో చాలా బాగా ఉంటాడు. కళత్రం అంటే కళ్యాణం, స్పౌస్ అనమాట. ఆడవాళ్ళైతే మగవాళ్ళు కళత్రం అంటారనమాట. కళ్యాణం అనమాట. కళ్యాణ కారకుడు, కళత్ర కారకుడు, స్పౌస్ అని చెప్పాలి. సో, కళత్ర స్థానం మనకి సహజ కాలపురుషుడి కుండలిలో కళత్ర స్థానం చాలా బలంగా ఉంది. సో, శుక్ర భగవానుడు తులారాశిలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అయితే ఇప్పుడు మనం బుధాదిత్య యోగము, అలాగే సప్తమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. ఇది ఒక రకంగా మనం తెలుసుకోవాలంటే పంచమహాపురుష యోగాల్లో ఒకటైన మాలవ్య మహాపురుష యోగానికి కూడా ఇది కర్టెన్ రైజర్ అవుతుంది. అయితే ఏ ఏ ఏ ఏ విషయాల్లో మనం కనుక ఏ పరిహారం చేసుకుంటే అంటే మనం ఏ ప్రక్రియ చేస్తే ఈ యోగాలు మన జన్మ జాతకంలో ఉన్నా లేకపోయినా మనం తాత్కాలికంగా గోచరంలో వచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. శుక్ర భగవానుడు మరియు రవి బుధులు ఈ 3 గ్రహాన్ని మనం ఈ మాసం పట్టుకోవాలి. ఈ మాసం మనం ఆరాధించాలి. అంటే గ్రహ దేవతల్ని ఆరాధించడం ఒక ఎత్తు. మీరంటే నవగ్రహ ప్రదక్షిణాలు చేసినా పర్వాలేదు. లేకపోతే గ్రహాది దేవతల్ని ఆరాధిస్తే కనుక ఇంకా చక్కటి ఫలితాలుంటాయి. బుధాదిత్య యోగం కాబట్టి చక్కగా ఎవరికైనా బుధాదిత్య యోగం మీ జన్మ కుండలిలో ఉన్నా కూడా మీరు రోజు విష్ణు సహస్రనామం వినడం కనుక చదవడం వస్తే చాలా మంచిది. కొంతమంది చదవడానికి భయపడతారు. భయపడే వాళ్ళు వినడం. ఒకవేళ చదివే తీరిక లేకపోయినా సరే మీరు ఏ పని చేస్తూ ఉన్నా జస్ట్ అలా చక్కగా విష్ణు సహస్రనామం ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇలా మనకి టైంని చాలా వైజ్‌గా యూజ్ చేసుకున్న వాళ్ళం కూడా మనం అవుతాము. సో, అలా గనక మీరు విష్ణు సహస్రనామం చదవడానికి కానీ, లేదా వినడానికి కానీ ప్రయత్నిస్తే చాలా మంచిది. జనరల్‌గా కూడా బుధాదిత్య యోగం ఉన్న వాళ్ళకి అల్టిమేట్ రెమెడీ ఆహ్, డెఫినిట్‌గా విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడము. ఇక భగవంతుడు సిగ్నేచర్ చేసిన ఆ భగవంతుడు ఆటోగ్రాఫ్ పెట్టబడినది అవుతుంది వాళ్ళ జన్మ జాతకం.
ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తే మన చిన్నప్పుడు మనందరం ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. రాసినప్పుడు ఏముంటుంది, కొంతమంది పిల్లలు బాగా ఎగ్జామ్ రాస్తే టీచర్స్ ఇంప్రెస్ అయితే, లెక్చరర్స్ ఇంప్రెస్ అయితే గుడ్ అని పెడతారు, వెరీ గుడ్ అని చెప్పి పెడతారు, స్టార్స్ ఇస్తారు. ఆ పిల్లలకి ఆ టైంలో అది చాలా వరంగా అనిపిస్తుంది అలా టీచర్ అప్రిషియేట్ చేస్తే. అలా మన జన్మ జాతకాన్ని విష్ణుమూర్తి ఆటోగ్రాఫ్ ఇచ్చే రెమెడీ ఆటోగ్రాఫ్ ఇచ్చే క్రియ ఏదైనా ఉందా అంటే డెఫినెట్గా అన్డౌటెడ్లీ విష్ణు సహస్రనామం మాత్రమే మనం భగవంతుడి యొక్క ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి మనల్ని అర్హుల్ని చేస్తుంది. అందున ప్రత్యేకించి ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు ఇంకా భగవత్ శక్తి అత్యద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు భగవంతుడు మనకి ఎప్పుడు వరాలను అందించడానికి రెడీగానే ఉంటారు. కానీ గోచరంలో గ్రహదేవతలు కావచ్చు, మన జన్మ కుండలిలో ఉన్న గ్రహదేవతలు కావచ్చు, వాటికి సపోర్ట్ చేయాలి. వీళ్ళు పూర్వజన్మలో ఈ కర్మ చేశారు, నువ్వెలా పూర్తిగా వరాన్ని ఇస్తావు, మా పనిని మమ్మల్ని చేసుకొని, లేదా ఈ జన్మలో ఇవి చేశారు, సో వాటికి మేము ఇవ్వాలి, ఫలితాలు ఇవ్వాలి అని ఏం చేస్తాయంటే భగవంతుడు కృప ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతలో మనకి తగ్గిపోతుంది. అంటే ఎక్కడో పెద్ద రాయి వచ్చి తగలాల్సిన చోట చిన్న రాయితే వెళ్ళిపోతున్నాయి భగవంతుని పట్టుకుంటా కనుక. ఇలాంటి ప్రత్యేకించి ఇప్పుడు గ్రహదేవతలు కూడా వరం ఇస్తున్న సమయంలో కనుక మనం ఇలాంటి ప్రక్రియలు చేసుకుంటే కనుక అత్యద్భుతంగా యోగిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. బుధాదిత్య యోగం డెఫినెట్‌గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అన్ని రాసుల వాడికి కూడా విష్ణు సహస్రనామం వినడం వల్ల, లేదా చదివితే ఇంకా మంచిదండి. చదవడం లేదా వినడం ఏదో ఒకటి మనం ఈ కలియుగంలో భగవంతుడి పైన మనసు లగ్నం చేయడం అనేది మనం ప్రారంభిస్తే కనుక ఇహ మన లైఫ్‌లో అంతా కూడా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ సానుకూలం అవ్వడం వన్ బై వన్ అనేది మనం చూస్తాం. అంటే మనం చేసే పనులన్నీ కూడా సులభతరం చేస్తాడు భగవంతుడు పెరుమాళ్ళు. ఇది ఒకటి. రెండవ పరిహారం ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన. కనకదార స్తోత్రాన్ని చదువుతారా, లేదా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుతారా, మహాలక్ష్మి అమ్మవారి స్తుతి చదువుతారా, ఏదైనా పర్వాలేదు. లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవి ఏదైనా నామాల్ని చదవడానికి ప్రయత్నించండి, లేదా కనీసం ఇందాక చెప్పినట్లు వినడానికైనా ప్రయత్నించండి. ఏదైనా కూడా మనకి చక్కటి ఫలితాలను ఇస్తుంది. బుధాదిత్య యోగం ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఉన్న బుధాదిత్య యోగం ఇంకా పవర్ఫుల్గా ఉంది. దీని గురించి నేను ఇంకొక సపరేట్ వీడియో కూడా చేస్తాను. అందులో కూడా మీకు చక్కగా మొత్తం వివరాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ మాసము విష్ణు సహస్రనామం చదవడము, అలాగే మరి అయ్యవారిని పూజించినప్పుడు అయ్యవారి వక్షస్థలంలో ఉన్న అమ్మవారిని కూడా మనం పూజించాలి కదా. అలా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సహస్రనామం చదవడం కానీ, వినడం కానీ, లేకపోతే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తుతి చేయడం వల్ల మనకి చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఈ విధంగా మనం అందరం కూడా భగవంతుడిచ్చిన ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ నిత్య జీవితంలో మన కర్తవ్యాల్ని, మన బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తూ భగవంతుడి యొక్క పాదాలని మనం పట్టుకుందాము. మనందరం కూడా జీవన్ముక్తులం అవ్వడానికి ప్రయత్నిద్దాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.